శుభోదయ బచ్చో మధ్యమ 1 పేపర్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మధ్యమ 2 పేపర్ అమ్మ. ఇందులో మనకి 100 మార్క్స్ ఉంటుంది. ఒకటో ప్రశ్న వచ్చేసి కథలకు సంబంధించిన ప్రశ్న. 4 ప్రశ్నలు ఇస్తారు, 2 ప్రశ్నలు రాయాలి, 5 మార్కులు. దాని తర్వాత కథ సారాంశం. ఇందులో 3 కథలు ఇస్తారు, ఒక కథ సారాంశం రాస్తే సరిపోతుంది, 10 మార్కులు. దాని తర్వాత మూడో ప్రశ్న వచ్చి రామాయణం. రామాయణ ప్రశ్నలు 4 ఇస్తారు, 2 రాయాలి, ఒక్కొక్క దానికి 2 మార్కులు, 2.5 మార్కులు, 5 మార్కులు. దాని తర్వాత రామాయణం దానిలో ఒక పెద్ద ప్రశ్న సారాంశం రాయాల్సి ఉంటుంది, 4 ఇస్తారు, 1 రాయాలి, 10 మార్కులు. అలాగే 10 లింగాలు ఇస్తారమ్మా. ఆ లింగ బదులో 10 ఇస్తే రాయాల్సిన 4 మార్కులు. అలాగే వచన 10 ఇస్తారు, అందులో 4 రాయాలి, 4 మార్కులు. దాని తర్వాత అంక్ దియే జాతే హై అక్షరం మే లిఖనా హై అంటే అంకెలు ఇస్తారు, మనం అక్షరాలు రాయాలి, 5 ఇస్తారు, 4 రాయాలి, 4 మార్కులు. దాని తర్వాత వాచ్య బదులు 2 ఇస్తారమ్మా, 2 రాసేయాలి, 4 మార్కులు. వాక్య జోడి 2 వాక్యాలను కలపడం, అది కూడా 2 ఇస్తారు, 2 మార్కులకి 4 మార్కులు అనమాట. ఈచ్ వన్ 2 మార్క్స్. దాని తర్వాత శుద్ధ రూప్ అంటే కరెక్ట్ చేసి రాయడం, తప్పిస్తారు, ఆ వాక్యాలు మనం కరెక్ట్ చేసి రాయాలి, 6 తప్పు వాక్యాలు ఇస్తారు, అందులో 5 రాయాలి, 5 మార్కులు. దాని తర్వాత అమ్మ వార్తాలాప్. వార్తాలాప్ వచ్చేసి అంటే సంభాషణ అనమాట. అది 10 మార్కులకు ఉంటుంది, 2 ఇస్తారు, 1 రాయాలి. ఆ సంభాషణ ఏంటంటే దుకాన్దార్ और గ్రాహక్ లేదా హాస్పిటల్ మే డాక్టర్ और రోగి కే బీచ్ మే, ఇలా ఈ సంభాషణ రాయాల్సి ఉంటుంది. దీనికి 10 మార్క్స్. इसके बाद देखिए बच्चों పత్రలేఖన్. ఆ పత్రలేఖన్ వచ్చేసి 2 ఇస్తారమ్మా, గ్యారంటీగా చుట్టి పత్ర ఇస్తారు, ఎక్కువ ఇంపార్టెంట్ అనుకుంటాం కదా మనం. అందులో 2లో 1 రాయాల్సి ఉంటుంది, 10 మార్క్స్. దాని తర్వాత నిబంధ వ్యాసం 13వ ప్రశ్న వచ్చి నిబంధ అనమాట. ఇందులో 3 నిబంధనలు ఇస్తారు, దీపావళి కానీ లేదా ఇంకా ఏదైనా నది కానీ ఏదో ఒకటి ఒక జీవని కానీ ఏదో ఒకటి ఇవ్వచ్చు. అందులో 3లో 1 రాయాలి, 10 మార్కులు. దాని తర్వాత తెలుగు మే అనువాద్ 14వ ప్రశ్న వచ్చి హిందీలో ఇస్తారు, ఒక పారాగ్రాఫు, దాన్ని తెలుగులో అనువదించాల్సి ఉంటుంది, 5 మార్కులు. దాని తర్వాత 15ది వచ్చి చాలా లాంగ్వేజ్, దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాబట్టి మలయాళం, కన్నడ, తమిళ్, తెలుగులో ఇస్తారు అనువాదాలు, ఇంగ్లీష్లో కూడా ఇస్తారనమాట. దీన్ని మనకు నచ్చిన లాంగ్వేజ్ తీసుకుని దాన్ని హిందీలో అనువదించాలి. దీనికి వచ్చి 10 మార్కులు, దీనికి ఎక్కువ మార్కులు అనమాట, 10 మార్కులు. ఇలా 100 మార్క్స్కి మధ్యమ 2 పేపర్ ఉంటుందమ్మా. చాలా నీట్ హ్యాండ్ రైటింగ్తో రాయాలి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.